భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ నేల కొరగడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. నిన్న రాత్రి యుద్ధభూమిలో జవాన్ వీరమరణం పొందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మురళీ నాయక్ మృతదేహాన్ని రేపు స్వస్థలానికి తీసుకురాబోతున్నారు. ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదని అన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు. పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ఈ విషయంపై ఇప్పటికే చర్చించారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎంఓ జయేష్ రంజన్, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబులతో పాటు డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించనున్నారు. భారత్ పాక్ యుద్ధ భూమిలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. రాష్ట్రానికి చెందిన తెలుగు జవాన్ యుద్ధ భూమిలో వీరమరణం పొందడంతో ఇప్పటికే పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. దేశ రక్షణలో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఆయన చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికి గర్వకారణమంటూ ఎక్స్ వేదికగా మురళీ నాయక్కు సీఎం, మంత్రి నివాళులర్పించారు. అబ్బా అప్పటి నుంచి అక్కడే కష్టపడి చదివించుకొని పిల్లల్ని చదివించుకొని ఉన్నాం, ఒకే కొడుకే. ఇక్కడ భూమి ఏమన్నా ఉంది? అంతే ఏం లేదు. నీ భాగానికైనా అందరికీ గెలిపా అంతే. అప్పుడు ఎప్పుడు పంట పెట్టిస్తాం లాస్ట్ ఎప్పుడు వచ్చింది ఈ ఊరికి? ఇప్పుడు అంటే జాతర వచ్చినాము, ఇంతకు ముందు వచ్చింది. 6 నెలలకి అట్లా 3 నెలలకి వీలు పడినప్పుడు వస్తుంది సార్. వచ్చి ఒక 10 రోజులు ఉంటాము. ఈ అబ్బాయి ఇప్పుడు దీంట్లోకి 2 years ఆయన. అదేదో 2022 28వ తేదీ పైన పోయాడు సార్. 8వ నెల 8వ తేదీ 2022 నవంబరు 22 నవంబర్ 8వ తేదీ. అతను సర్టిఫికేట్ పోయింది అంతా ఉంది నా దగ్గర. అవునా? చూడాలి. కానీ నవంబర్ నెలలోనే పోయిండేది. గవర్నమెంట్ మధ్యలో అగ్నివీర దాంట్లో చేరండి కదా, కరెక్ట్ గా 4 years చేస్తే చాలా ఏదో అదేదో అప్పుడు అట్లా తీసుకోలేదు.
వాళ్ళు ప్లానింగ్ ఎట్టు సార్, దాంట్లో మాత్రము అగ్రిమెంట్ 4 years 4 years అగ్రిమెంట్ అంటే ఇక్కడ ముందరికి వాళ్ళు మరి 22 అంటే 23, 24, 25, 26 నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అయిపోవాల్సిందే. జనవరి నవంబర్కు 26 నవంబర్కి అయిపోవాలి. కుండు ఇది 15 రోజుల నుంచి అయింది అక్కడ జమ్మూ కాశ్మీర్ ఆ పక్క గలాటు. అవును 15 రోజులు. అవును అంతే కదా, మనకు వాళ్ళు కొంతమంది నిర్దేశారు కదా తీసుకొని వాళ్ళు ఇక్కడ టూర్ పోయినట మన ఇక్కడి నుంచి. వాళ్ళకి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాల్ చేసినారు. నువ్వు మాట్లాడుతున్నా నిన్న పొద్దున నేను మాట్లాడినాను. ఎప్పుడు 8:30కే నిన్న పొద్దున్నే వాళ్ళమ్మ ఫోన్ మీద వచ్చింది. నా భార్య మీద ఫోన్ చేసింది. ఆ నెంబర్ ఉందేమో, ఆ నెంబర్ చేస్తే హిందీలో మాట్లాడితే నా భార్య సరిగా అర్థం కాలే. మళ్ళీ నాకు ఇచ్చా, మురళి గురించి మాట్లాడుతున్నారు చూడని. నేను మాట్లాడితే सर कौन बोले, हिंदी में बोले सर कौन, आप कौन है? मुरली का मुरली नायक कौन है? सर मेरा लड़का है। अच्छा, थोड़ा टाइम रुक गया बात करने में। तो उसने बोला रात को 3-3:30 बजे फायरिंग हुआ। उसमें बहुत भाद्रशाली से फायरिंग किया हो, हिम्मत से बेचारे उसको फिर भी उसको बचाने उसका अपना बचाने की कोशिश किया, फिर भी उसको ज़्यादा दबाव हो गया फायरिंग में। उसमें तुम्हारे लड़के को गोली लग गई, डेड हो गया। అతను మాత్రం చెప్పేది. మళ్ళీ ఇంకో తెలుగు పిల్లడు మన ఆడే ఉన్నాడు, అతను ఫోన్ చేసిందట. అతనితో మీరు మాట్లాడితే? నేను మాట్లాడడం లేదు. ఆ 10 మందిని మురళి ఫైర్ చేసి చంపాడు. 15వ పర్సన్ అటాక్ చేసినాడు. 14 మందిని మురళి అటాక్ చేశాడు. బాగా పోరాడు. 14 మందిని చంపినాడంట. 14 మందిని బాద్రసాల్ మారా బహుత్ హిమ్మత్ సే. 15వ బుల్లెట్ ఎవరు లేరనుకొని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది. ఇప్పటికే మురళీ నాయక్ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది ఏపీ గవర్నమెంట్. ఇక మనకు ప్రెసిడెంట్ మురళీ నాయక్ వీరమరణానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కాసేపటి క్రితమే సంతాపం తెలియజేశారు. అలాగే జరుగుతున్న యుద్ధానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ గురించి కొందరు కౌంటర్ ఇచ్చారు. అలాగే జరుగుతున్న యుద్ధానికి సంబంధించి అండగా ఉంటామంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెప్పిన అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అటు జనసేన అధికార ప్రతినిధి రాయపటి అరుణ గారు ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అరుణ గారు నమస్తే అండి. అరుణ గారు మీట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి చెక్ చేయరా? నమస్తే అండి. ముందుగా అంటే ఏపీకి చెందిన మన జవాను వీరనాయక్ గారు మృతి చెందారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఒక్కసారి ఆయనకు సంబంధించి ముందుగా మాట్లాడుకున్న తర్వాత డిబేట్ అరుణ గారు. అరుణ గారు హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది అరుణ గారు? హలో, వినిపిస్తుందండి, మాట్లాడండి. సిగ్నల్ ఒక్క 15 minutes కాస్త ఏదైనా సైడ్కి ఆపే అవకాశం ఉందా కార్ని? అరుణ గారు ఓకే, కొంచెం సిగ్నల్ కట్ అవుతూ వస్తుంది. నిజంగా అంటే వీరమరణం పొందడం ఒకంత అదృష్టంగా భావిస్తున్నా. అరుణ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి నాకు. ముందుగా మురళీ నాయక్ కి సంబంధించి ఇప్పటికే నివాళులు అర్పించారు. ఒక్కసారి తన గురించి మాట్లాడుకున్న తర్వాత మనం మిగతా టాపిక్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటాము అనేసి భరోసా ఇచ్చారు. ఒక్కసారి దాని గురించి. పవన్ కళ్యాణ్ గారు గత ఎప్పుడైతే పహల్గామ్ లో ఉగ్ర దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా దేశానికి క్లియర్ గా ఒక సంకేతం అయితే ఇచ్చారండి. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజలకి అలాగే పౌరులకి బోర్డర్ల సైనికులకి అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండిద్ది, ఎక్కడా కూడా వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రసంగాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోజు మురళీ నాయక్ గారి మృతిని కూడా తీవ్రంగా ఆయన సంతాపం తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు దేశంలో ఎప్పుడు దాడులు జరిగినా శాంతి సహనం అని మన చేతులు కట్టేసేవాళ్ళు, అలాగని ఎక్కడా కూడా ఉగ్రమొక్కల దాడులు ఆగలేదు. ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. వేలాది మందిని చంపుతూనే వచ్చారు ఇప్పటి వరకు కూడా. ఇన్నాళ్లుగా భరించి ఇప్పుడు భారతీయుల కళ్ళు మండాయి, ఆ కన్నీళ్లు వేడెక్కాయి. ఖచ్చితంగా
తద్వారానే మొన్న జరిగినటువంటి ఉగ్రమూకల యొక్క శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి అటాక్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని వచ్చింది మన భారత సైన్యం. ఆల్రెడీ ఉగ్రమూకల మీద టార్గెట్ గా చేసుకొని చేసినప్పటికీ కూడా పాక్ ముసలి కన్నీరు కారుస్తూ మేము ఉగ్రమూకల్ని పెంచి పోషించట్లేదని చెప్తూనే క్లియర్ గా ఇప్పుడు ఉగ్రవాదుల మీద చేసిన దాడులకి పాక్ సైన్యం పాక్ గవర్నమెంట్ ప్రతీకార దాడులకు దిగింది భారతదేశం మీద. అంటే క్లియర్ గా అక్కడ పాక్ ఆర్మీ వేరు కాదు, ఉగ్రమూకలు వేరు కాదు, పాక్ గవర్నమెంట్ వేరు కాదు అని చెప్పేసి చెప్పకనే చెప్పింది ఈ విధానం ద్వారా పాక్ మన భారతదేశానికి అలాగే ప్రపంచ దేశాలకు కూడా. అందులో భాగంగానే సరిహద్దుల వెంబట జరుగుతున్నటువంటి కాల్పుల్లో భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఎదుర్కొంటూ వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారు నిజంగానే మనందరి దృష్టిలో హీరో. ఆయన ఈ రోజు ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఈ వార్ సందర్భంగా ఒకటైతే విన్నవించుకోవాలనుకుంటున్నాం. మేము దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల విగ్రహాలు కనిపిస్తున్నాయి తప్ప ఇలాంటి ఆర్మీ జవాన్లను ఎక్కడ కూడా ప్రాణాలు దేశం కాపాడడం కోసం, పౌరుల ప్రాణాలు రక్షించడం కోసం ప్రాణాలు వదులుతున్నటువంటి ఆర్మీ జవాన్లకు అనేది సరైన గుర్తింపు ఉండట్లేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు రియలైజ్ అయ్యి ఆర్మీ జవాన్లకు ఏ ఊరు నుంచి అయితే వారు ప్రాతినిధ్యం వహించారో భారత సైన్యానికి ఆ ఊర్లో అయినా సరే వాళ్ళ యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి భారత పౌరులకు వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత 100% ఉంది. ప్రభుత్వం ఈ విషయం మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మురళీ నాయక్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున అన్ని వేళలా అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాము అని చెప్పేసి ఈ వేదిక సాక్షిగా తెలియజేస్తున్నామండి. డెఫినెట్ గా అదే విషయాన్ని కూడా 3 పార్టీల నుంచి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాన్ని నాయకులు వెళ్లి పరామర్శించడం, వాళ్ళకి ఆర్థిక భరోసా, మానసిక ధైర్యం అందించడం, అక్కడ అండదండలుగా ఉండి మిగతా కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతుందండి. థ్యాంక్ యూ అన్న గారు. నిజంగా మీరు అన్న విషయం అంటే గౌరవం అనేది దక్కాలి. ఖచ్చితంగా కూటమి మొదటి నుంచి కూడా ఇలాంటి విషయాలకు సంబంధించి ఎంత కేర్ తీసుకుంటున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ కూటమి తరపు నుంచే కాకుండా స్వతంత్రంగా జనసేన పార్టీ నుండి దాంతోపాటు ఆయన సొంత జేబులో నుంచి తీసి పెట్టిన సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. బట్ ఇక్కడ ఒక సాడెస్ట్ పార్ట్ ఏంటంటే జవాన్లు దేశం కోసము బార్డర్లో అక్కడ ఫైట్ చేస్తూ ఉంటే ఇక్కడ మన వాళ్ళే చేస్తున్న కమెంట్స్కి సంబంధించి వికృతంగా రివర్స్ అటాక్ చేస్తున్నారు. అంటే శాంతి సహనం అని ఇన్ని రోజులు కూర్చున్నాం కాబట్టి పేటరేగిపోయారంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా కారు కూతురు కూర్చున్న వాళ్ళకి సంబంధించి ఏం సమాధానం చెప్తారు? అట్లాంటి కారు కోతలు కూసేవాళ్ళు ఒక్కసారి అరుణ గారు ఓకే అరుణ గారు వినిపిస్తుందా? రాజకీయ విషయాన్ని కక్కడం ఇవాళ రాష్ట్రంలో చాలా మంది మేధావులకు పరిపాటి అయిపోయింది. అనలిస్టుల ముసుగులో, యూట్యూబర్స్ ముసుగులో, ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో, రాజకీయ నాయకుల ముసుగులో, సీనియర్ల ముసుగులో ఇలా రకరకాల ముసుగులు తొడుక్కొని ఉన్నటువంటి రాజకీయ ఉన్మాదుల్ని ఫస్ట్ తీసుకెళ్లి బార్డర్ లో నించోబెట్టి వీళ్ళని కాల్పించాలి. అప్పుడు దరిద్రం పోదు రాష్ట్రానికి బట్టి దరిద్రం. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాబోయే జనరేషన్ కి చేటు చేస్తున్నారన్న విషయం మర్చిపోతున్నారు. ఇప్పుడు రాజకీయం ఎవరి మీద బురద జల్లుతున్నాం అని చెప్పేసి ఆనందపడిపోతున్నారు తప్ప లేదంటే భారత జాతికి పురతంటే కుటుంబాలు నడి రోడ్డున పడ్డ రోజు వీళ్ళెవ్వరు నోర్లు లెగవల. కానీ సెక్యులర్ల ముసుగులో వచ్చేసేపటికి కులాలు మతాల పేర్లు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నీతులు చెప్పేవాళ్లే. ఈ నీతులు చెప్పే వాళ్ళంతా కూడా నిజంగా జరిగినటువంటి సంఘటనకి ఎవరు కూడా సంఘీభావంగా ప్రకటించట్లేదు క్లియర్ గా. మరి అదే రాజకీయం మాకు అర్థం కావట్లేదు. అట్లాంటి రాజకీయ నాయకుల్ని ఈ సొసైటీ ఎన్నాళ్ళు భరించాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మోడీ గారికి ఒకటే చెప్తున్నాం మేమైతే ఈ సందర్భంగా, ఇట్లాంటి సెక్యులర్ వాదుల ముసుగుల్లో, శాంతి దూతల ముసుగుల్లో మాట్లాడే వాళ్ళందరినీ ఒక్కసారి బోర్డర్ దగ్గర తీసుకెళ్లి నించోబెట్టి వాళ్ళతో గన్ను పట్టించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేము. అప్పుడు కానీ తెలిసి రాదు వాళ్ళకి వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో, ఇవాళ డిఫెన్స్ ఎంత కష్టపడి దేశాన్ని కాపాడుతుందో, డిఫెన్స్ మనల్ని కాపాడుతూ ఉంటే ఇక్కడ రాష్ట్రాల్లో ఉండి ఎంత బురద రాజకీయాలు చేస్తున్నారో ఆ విషయం వాళ్ళకి అప్పుడు కానీ అర్థం కాదు. అదే ప్రపంచ దేశాలు సైతము భారత్ కి సపోర్ట్ చేస్తూ ఇంతలా ప్రశంసిస్తూ ఉంటే మనలో ఉన్న వాళ్ళు అంటే అంత ప్రేమ ఉంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా పాకిస్తాన్కి పోయి అక్కడే ఉండండి, ఇక్కడ నుండి కామెంట్లు చేయడం ఎందుకు? ఎందుకంటే ఒక వీర జవాన్ అక్కడ మరణం చెందాడు అని అంటే కొందరికైతే అసలు అలాంటి అదృష్టం మనకెందుకు రాలేదు అని సంతోషపడుతున్న టైంలో యుద్ధం ఏంటండి, చంపుకోవడాలు ఏంటండి అంటూ కూడా ఆ సెక్యులరిజం ముసుగులో ఎందుకు ఈ కామెంట్స్ అసలు వాళ్ళకి? అదేనండి నేను చెప్తుంది. పెహల్గాం లో జరిగినటువంటి మరణాల్లో ఒక్క కుటుంబం ఈ మాట్లాడే వాళ్ళ కుటుంబం అయితే బాగుండేదండి. అప్పుడు తెలిసి వచ్చేది బాధ ఏంటో. అప్పుడు నిజంగానే ఒక కుటుంబంతో విహారయాత్రకి వెళ్ళిన కుటుంబం విషాద యాత్రగా ఎలా ముగించుకుందో వీళ్ళకి స్వ అనుభవానికి వస్తే గానీ ఇట్లాంటి వాళ్ళందరికీ బుద్ధి రాదండి.
వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి విషాదాన్ని మనకు మనం అన్వయించుకొని ఆలోచిస్తే ఆ బాధ ఏంటో ఎంత తీవ్రంగా ఉండిద్దో మనకు అర్థమైంది. దూరంగా ఉండి టీవీలో చూడడం కదా వాళ్ళకి ఆ బాధ తెలియదు కాబట్టి పెద్ద మనుషులు ముసుగులో వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇలాగా. అట్లాంటి బాధను ఆయన స్వయంగా తనకు తాను అన్వయించుకొని ఆలోచించే వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బాధితుల పట్ల నిలబడ్డారు. జరిగింది ఏదో జరిగింది, బోర్డర్ దాటొచ్చి అమాయకుల్ని చంపి వెళ్లారు, అది కూడా మతం పిచ్చి మీద చంపి వెళ్లారు కాబట్టి క్లియర్ గా అట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే యుద్ధం అనివార్యం, లేదా తిరిగి ప్రతి దాడి అనివార్యం అని చెప్పేసి ఆయన నమ్మారు కాబట్టి ప్రధాని గారికి సంకేతాలు ఇవ్వనివ్వండి, లేదు ప్రధాని గారు స్వయంగా నిర్ణయం తీసుకునివ్వండి వల్ల ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్ గా భారత సైనిక దళాలు పూర్తి చేసుకుని రాగలిగాయి. నిజంగానే భారతీయులుగా హర్షిస్తున్నాం ఈ విషయం పట్ల. సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి సోకాళ్ళు మేధావులంతా ఏం మాట్లాడినా అవి ఎవరు ప్రజలు పట్టించుకునే సిచ్యువేషన్ లేదు. భారత ఆర్మీకి 100% మద్దతు ఇస్తున్నాం ఈ పౌరులుగా. ఇవాళ ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో మద్దతు ఇస్తున్నాం మేము. అలాగే అన్నగారు, అంటే యూట్యూబర్స్ కి సంబంధించి కొంతమంది పేటరీ అయిపోతున్న విధానానికి ఇప్పటికే చాలా రకాలుగా అడ్డుకట్ట వేసినా సరే ఇంకా వాళ్ళు నోళ్ళు అదుపులో పెట్టుకోకుండా, అంటే ఏ విషయానికి సంబంధించి స్పందించాలి, ఏ విషయాన్ని మనము మాట్లాడాలి, అసలు జరుగుతున్న అంశం ఏంటి, ఒక పర్సన్ ని టార్గెట్ చేస్తూ ఒక యుద్ధానికి సంబంధించి దేశం యావత్తం సమాయత్తం అవుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ వ్యాఖ్యలకు సంబంధించి వీళ్ళు పులిమేసుకుంటూ ఏదో దేశాన్ని ఉద్ధరించేస్తున్నామంటూ కూడా కామెంట్ చేస్తుంటే ఇంతలా చర్యలు తీసుకుంటున్నా కూడా వీళ్ళ నోళ్ళు ఎందుకు మూతపడట్లేదంటే ఏం చెప్తారు? ఈ ముమ్మాటికి ఇది ఒక ఉన్మాదం అండి, రాజకీయ ఉన్మాదం. మనం చేస్తోంది తప్ప ఒప్ప, లేదంటే అవతల వాళ్ళు చేస్తుంది మంచా చెడు అన్నటువంటి ఆలోచనని పూర్తిగా వదిలేసి మనకు నచ్చని వాళ్ళు ఏమి చేసినా సరే విషమే కక్కాలి అన్నటువంటి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి రాజకీయ మానసిక వైకల్యం అంటారు దీన్ని నేను క్లియర్ గా. ఇట్లాంటి వాళ్ళందరినీ దేశద్రోహం కేసు పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి ఇప్పుడు పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతున్నటువంటి బోర్డర్ ఏరియా దరిద్ర వదలని చెప్పేసి నేను చెప్తున్నానండి. అంటే ఆల్రెడీ మన తప్పు చేసిన వాళ్ళు మన వాళ్ళైనా ఖచ్చితంగా శిక్షించాలి అంటూ కూటమి ప్రభుత్వము మన భారతిరెడ్డి మీద చేసిన కామెంట్స్ సంబంధించి ఎంత ఇమ్మీడియట్ రియాక్షన్ చూపించారో అంత శిక్షకు సంబంధించి అయినా ఎవరినైనా ఉపేక్షించేది లేదు అనేసి అంత క్లియర్ కట్ మెసేజ్ ఇస్తున్నా, సోషల్ మీడియా వేదికగా కారుకూతలు కుయ్యొద్దని చెప్తున్నా, అభివృద్ధికి సంబంధించి మంచికి సంబంధించి ఉపయోగించండి అని చెప్తున్నా, ఇంతలా ఉపేక్షించాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపైన యాక్షన్ ఉంటుంది అని చెప్పినా అంటే అండదండల్ని చూసుకొని రెచ్చిపోతున్నారా లేకపోతే వీళ్ళు సొంత పైత్యం అనుకోవాలా? అది రాజకీయ అండదండలేండి. వాళ్ళకి వెనకాల వాళ్ళని నడిపిస్తున్నటువంటి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళని పోషిస్తున్నటువంటి లీగల్ సపోర్ట్ అందించి అట్లాంటి దేశద్రోహుల్ని రాష్ట్రంలో దేశ ఖజనాయకులు అండదండలు చూసుకొని పేటరేగిపోతున్నటువంటి విధానం ఇది క్లియర్ గా. జాతీయ స్థాయిలో ఒక పార్టీ, ప్రాంతీయ స్థాయిలో ఒక పార్టీ వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సోర్సెస్ ని అందించి మరి ఇలా ప్రభుత్వం మీద, ప్రజలు చేస్తున్నటువంటి చర్యల మీద, అలాగే ఆర్మీ చేస్తున్నటువంటి చర్యల మీద విషం కక్కేలాగా ప్రయత్నం చేస్తూ ఉంది. పూర్తిగా వాళ్ళ స్వయాన అయితే అంత ధైర్యం చేయలేరు. వీళ్ళ వెనకాల రాజకీయ కుట్రలు దాగున్నాయి కాబట్టి ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారండి. అంటే అదే అంటున్నా, ఇప్పుడు మిగతా పొలిటికల్ గా మీరు ఏదైనా సెటైర్ వేయండి, పొలిటికల్ గా మీకు నచ్చింది మాట్లాడుకోండి, దానికి సంబంధించి ఆల్రెడీ సమాధానం చెప్తారు. బట్ ఇది సెన్సిటివ్ విషయం. దేశం యావత్తు ప్రపంచ దేశాలతో సహా మన వైపు చూస్తూ ఉంటే యుద్ధం అనివార్యం అనుకున్నప్పుడు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, శాంతి సహనం అనేసరి మనం చేతులు కట్టుకొని కూర్చున్నాం కాబట్టే ఇంత దాకా వచ్చింది. మన సత్తా ఏంటో చూపించకపోతే అవతల వాడు ఇంకా పేటరేకపోతే చాలా ప్రాణాలు పోతాయి, సంబంధం లేకుండా చాలా మంది ప్రాణాలు తీస్తున్నారు, దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు అంటే దాన్ని కూడా భూతద్దంలో పెట్టేసి అసలు దేని గురించి కామెంట్ చేయాలి, దేని గురించి చేయకూడదు, ఒక సెన్సిటివ్ విషయానికి సంబంధించి మనం స్పందించకపోయినా పర్వాలేదు, కానీ ఇంత రోత అనేది ఎట్లా వీళ్ళని అరికట్టడం అనేది? చెప్పాను కదండి, ప్రభుత్వం దీని మీద పూర్తిగా బయట ఉన్నటువంటి శత్రుముఖులను ఎదుర్కోవడంతో పాటు అంతే స్థాయిలో అంతర్గతంగా పెరుగుతున్నటువంటి అదే ఉగ్ర వ్యవస్థ క్లియర్ గా వీళ్ళందరినీ కూడా తీవ్రవాదుల కింద పరిగణించాలని నన్ను అడిగితే, దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదులు వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళను కూడా వేరే చట్టాలు కఠినంగా తీసుకొచ్చి ఇష్టారీతిగా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా చర్యలు చేపడితే ప్రభుత్వం తన మన భేదాలు మరిచి కుల మత భేదాలకు అతీతంగా ఇట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే గానీ రానున్న రోజుల్లో ఇట్లాంటి చర్యలు కట్టడి చేయడం కుదరదండి ప్రభుత్వానికి. లేదంటే మాత్రం వీళ్ళు ఇలాగే పేటరైపోతూ ఉంటారు. ఎందుకంటే చిల్లరి, వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకి చిల్లర విసిరేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎంత నష్టపోతున్నారు. అసలు ప్రభుత్వం టూరిజాన్ని ఎంకరేజ్ చేసి కాశ్మీర్ చాలా సేఫ్ సైడ్ లో ఉంది, మీరు కాశ్మీర్ లో ఉన్నటువంటి సౌందర్యాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలను బేస్ చేసుకొని కొంతమంది టూరిస్టులు వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటుగా వెళ్తే అన్యాయంగా మరణానికి గురయ్యారండి ఉగ్రమోకల చేతుల్లో. అందులో కూడా మొత్తం స్పెసిఫై చేసి మరీ చంపారు. ఇది ఎంత దారుణం అండి, అసలు దారుణానికి దారుణం. కాకపోతే ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు కూడా ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చుంటే
ఇంకా శాంతి శాంతి సహనం సహనం అంటూ ఉంటే ఇంకెంతమందిని కోల్పోతాం అమాయకుల్ని? వాళ్ళకి ఏంటి సంబంధం? వాళ్ళు ఎందుకు చనిపోవాలి? వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబాలతో సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు డెడ్ బాడీస్ తీసుకుని ఇళ్ళకి చేయాలంటే అది ఎంత హృదయ విదారకమైన సంఘటనలు అండి. దేశవ్యాప్తంగా 28 మంది అట్లాంటి అసలు ఏ సంబంధం లేకుండా అమాయకులు ప్రాణాలు కోల్పోతే ఈ విషయంలో కూడా ఇంకా ప్రభుత్వాలు చేతులు కట్టుకొని కూర్చోవాలి అని చెప్పేసి మాట్లాడే వాళ్ళందరినీ మనం ఏ విధంగా పరిగణించాలో కూడా మనకు అర్థం కాని సిచ్యువేషన్ అండి. వాళ్ళు నిజంగానే ప్రభుత్వం వైఫల్యం అవుతుంది ఇట్లాంటి వాళ్ళందరినీ ఉపేక్షిస్తూ ఉంటే. బయట ఆ ఉగ్రమూకలతో ఎలా అయితే యుద్ధం చేస్తున్నారో అంతర్గతంగా పెరుగుతున్నట్టు ఈ ఉగ్రమూకలను కూడా అంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఇవాళ ఉంది, చట్టాల మీద ఉంది. ఎస్పెషల్లీ ఏదో చిన్నపాటి ఒక సెక్షన్ పెట్టేసి ఒక నోటీస్ ఇష్యూ చేసి మీరు కోర్టులో హాజరుపరచండి, కోర్టులో తెలుసుకోండి అంటే సంవత్సరాల తరబడి ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇట్లా పెరిగిపోతుంటారు. కాబట్టి ఇన్స్టెంట్ యాక్షన్ ఉండాలి ఇట్లాంటి ఇష్యూస్ మీద. దేశద్రోహం కేసు బుక్ చేసి వెంటనే ఇమ్మీడియట్ లోపలేసి పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడితే తప్పితే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రాదండి. క్లియర్ అంటే నిజంగా అంటే అలాంటి యాక్షన్స్ తీసుకుంటే తప్పితే అదే అంటున్నా. ఇప్పుడు ఏపీలో అలాంటి తరహా యాక్షన్స్ నడుస్తున్నా కూడా ఇంకా చెలరేగిపోతున్నారుగా. ఇంతకు మించి ఇంకా యాక్షన్ ఏం తీసుకుంటారు అరుణ గారు? ఎందుకంటే సరిపోదండి. వాళ్ళు ఏళ్ల తరబడి ఒక ముసుగులో, ఒక రాజకీయ నాయకుల ముసుగులో, పార్టీల ముసుగులో ఇష్టారీతిగా డబ్బులు సంపాదించుకుంటూ బలపడిపోయి ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ ఇంత చిన్న స్మాల్ ట్రీట్మెంట్లు సరిపోవు. డోస్ పెంచాలి ఇంకా ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళకి. క్లియర్ గా డోస్ పెంచితే గానీ ఎదుటి వాళ్ళ యొక్క బాధ ఏంటి, రాష్ట్రంలో గానీ దేశంలో గానీ జరుగుతున్నటువంటి దారుణం ఏంటి, దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏంటి, కట్టడి చేయడానికి ప్రభుత్వం పడుతున్నటువంటి బాధలు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు. ఇవేమి అర్థం కాకుండా ఊరికే సోషల్ మీడియా ఉంది, మనం పిలిస్తే వచ్చి మూతి దగ్గర మైక్ పెట్టి మన ప్రసారాలను చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటన్నింటినీ ఇష్టారీతిగా మాట్లాడుతూ ఈ మీడియా వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ ఇష్టారీతిగా వాళ్ళ యొక్క దుర్భావజాలన్నది, సద్భావజాలం కూడా కాదు, దుర్భావజాలాన్ని సమాజంలో వదులుతున్నారు. అట్లాంటి దుర్భావజాలను వదిలే వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు చేపట్టి కట్టడి చేయకపోతే భవిష్యత్తుకు ప్రమాదం. ఇది రానున్న జనరేషన్ కూడా ఈ దారిలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది క్లియర్ గా. నిజంగా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే అనేక అంశాలకు ప్రభావితం అయిపోతూ గతంలో జరిగిన ఒక్కొక్క అంశాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒక్క మాట మీద ఉండి కూటమి నేతలు ఎలా నడిపిస్తున్నారో కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాలకు సంబంధించి ఇప్పుడే అరికట్టకపోతే ఇంకా ఏది మాట్లాడినా పెద్ద ఏం కాదు అన్న మెసేజ్ అయితే క్లియర్ కట్ గా వెళ్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి జనసేన నుంచి ఇంకెలాంటి పోరాటం ఉండే అవకాశం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో యువతకు పెద్దపీట వేసేందుకు పవన్ కళ్యాణ్ గారు ఎలా తాపత్రయపడుతున్నారో కూడా మనం చూస్తున్నాము. ఇలాంటి అంశాలు వాళ్ళ మైండ్ లోకి వెళ్లకుండా ఇంకా ఎలాంటి కఠినంగా ముందుకెళ్తే బాగుంటుందన్న అంశానికి సంబంధించి మేము ముందు పెడితే ఏం చెప్తారు? ముమ్మాటికి మేము ఎప్పుడు ఒకటే చెప్తున్నామండి. సమాజానికి సరైనటువంటి భావజాలను అమర్చడం ఈ రోజు నాయకులుగా, తల్లిదండ్రులుగా, ప్రతి ఒక్కళ్ళుగా మన మీద ఉన్నటువంటి బాధ్యత క్లియర్ గా. అలాగే టెర్రరిజం కూడా జీరో టాలరెన్స్ జనసేన పార్టీ తరపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. దానికోసం ఏమైనా జరగనివ్వండి, అవసరం అయితే యుద్ధంలో పాల్గొనడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు రూపొందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఆయన నిర్ణయం ఎప్పుడు ఒకటే, దేశం బాగుండాలి, నా కులం నా మతం కాదు, యునైటెడ్ గా మనం భారతీయులం అన్నటువంటి భావన ఆయన ఎప్పటి నుంచో పాటిస్తూ మా అందరికి కూడా నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాలకు మంచి మార్గాన్ని నేర్పడం కోసం మేము ఎల్లవెళ్ళ సిద్ధంగా ఉంటాం. దానికోసం ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధమండి. థ్యాంక్ యూ అరుణ గారు. ఇంత బిజీలో కూడా అడగగానే లైవ్ లోకి వచ్చి అంశానికి సంబంధించి స్పందించారు. మీకు ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇలాంటి సెన్సిటివ్ విషయాలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు పేట్రేగిపోయినా వాళ్ళకు రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాను ఎంత మిస్యూజ్ చేస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ ఏంటంటే ఒక చిన్న స్పృహ, ఏ అంశాన్ని మనం హైలైట్ చేయాలి, ఏ అంశానికి సంబంధించి ఎలా స్పందించాలి, యుద్ధం జరుగుతుంది, అనివార్యమై జరుగుతుంది, దానికి గల కారణం ఏంటి, దాని మూలం ఏంటి, ఇవన్నీ తెలిసి ప్రతి భారతీయుడు స్పందించాలి అన్న అంశాన్ని పదే పదే తెలియజేస్తున్న దాంట్లో కారణాలు అంటే పాయింట్అవుట్ చేయడానికి దాంట్లో కారణాలు వెతుకుతూ వాళ్ళ పైత్యాలను చూపిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు త్వరలోనే తగిన గుణపాఠాలు చెప్తాం. ఇక మీదట ఇవన్నీ రిపీట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు. ఎంత తీసుకున్నా సరే అరుణ గారు అన్నట్టుగా వెనుక ఉన్న ప్రోద్బలంతో వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారన్న దాంతో వీళ్ళు పేటరైపోతున్నారు. బట్ ఏదో ఒక రోజు మాత్రం చెక్ పడుతుంది. ఎందుకంటే మురళీ నాయక్ లాంటి ప్రాణ త్యాగాలు కొన్ని వేలున్నాయి ఇక్కడ. మన కోసం బోర్డర్లో నిలబడి వాళ్ళ ప్రాణాలు అర్పించి మన దాకా రాకుండా అడ్డుపడుతూ ఎంత ఫైట్ చేస్తున్నారో చూస్తున్నాము. అట్లీస్ట్ వాళ్ళని చూసిన బుద్ధి తెచ్చుకొని ఇక మీదటైనా ఇలాంటి విషయాలకు సంబంధించి పేటరైపోకుండా ఉంటారేమో చూద్దాం.
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణలో భద్రతకు సంబంధించి అటు సీఎం డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో మరి కాసేపట్లో మీటింగ్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. దాని అప్డేట్స్ తెలుసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.